black and white. వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లే సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 20కి అయితే అందరూ వెల్కమ్ గైస్. సో ఆల్రెడీ చూసేసింటారు అనమాట మనం చేసిన పెద్ద చేంజ్. సో మీరు అందరూ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటే మీకు తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ దీని గురించి. సో ఇదైతే ఫిబ్రవరిలోనే కట్టేదాను, అప్పుడే పోస్ట్ కూడా పెట్టాను అనమాట. చూసారు కదా, ఇదైతే మన బేస్కి ఒక ఆసమ్ లుక్ అయితే తెచ్చింది. ఇంతకుముందు చాలా బోడీ అనిపించేది గైస్. ఇది వీట్ అనుకుంటా, వీట్ ఫామ్ మీద పెట్టుకునేవాడిని నేను అప్పుడు. సో అప్పుడు ఎందుకో లుక్ అంతగా నచ్చలేదు. సో దానికోసం ఇదైతే మార్చాను. అండ్ ఇక్కడ కాస్త వాటర్ అని ఈవెన్గా ఉంటుంది. ఇంకా దాన్ని మార్చడానికి బద్ధకమే మార్చలేదు, మారుస్తా ఖాళీగా ఉన్నప్పుడు. కానీ ఇక్కడ మాత్రం క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడంతా జాగ్రత్త చేసుకొని చేశాను. ఫస్ట్ ఇది చేశాను అందుకే సరిగ్గా రాలేదు, సెకండ్ ఇది చేశాను అందుకే బాగా వచ్చింది. సో ఓకే, సో ఫస్ట్ అయితే ఈరోజు స్టోన్ మేకరేజ్ చేసుకోబోతున్నాను అనమాట. ఎందుకంటే మనకు స్టోన్తో అయితే చాలా పని అయితే ఉంది. సో ఇవాళ చాలా స్టోన్ బిల్డ్స్ అయితే ఉంటాయి దానికోసం అనమాట. ఈరోజు స్టోన్ మేకరేజ్ చేసుకోబోతున్నాం. అండ్ ఈరోజు అదేంటబ్బా ఫేస్ క్యామ్ అయితే పెట్టలేదు గైస్, ఎందుకంటే ఊరికే సర్దుకోవడము, ఈ ఫేస్ క్యామ్ కోసం నా ఫేస్ రెడీ చేసుకోవడము కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, దానికోసం. అండ్ ఈ షేడర్ అయితే అసలు నాకు చాలా నచ్చేసింది. ఇది చాకోపిగ్గా కాదు, ఇది ఏంటబ్బా కాంప్లిమెంటరీ రీఇమాజిన్డ్, బాగుంది కదా. అండ్ మన లాస్ట్ ఎపిసోడ్లో కట్టిన ఏంటది హార్సెస్, భైరవ ఇంకా బాద్షా, ఇద్దరు పేర్లు మార్చాలబ్బా. అసలు నాకు ఎందుకో ఇరిటేటింగ్ ఉంది, ఎందుకు పెట్టానో ఏమో కానీ నాకే ఇరిటేటింగ్ ఉంది. ఒక్క నిమిషం పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు పైన లుక్. చూసారు కదా ఆ ఫిషెస్ని తెచ్చిపెట్టాను. సో నాకు తెలిసి కిందికి 5 blocks డౌన్ అనుకుంటా. ఇది చేసేసరికి నాకు తలకాలం తోక్కు వచ్చింది, చాలా టైం పట్టింది ఇది చేయడానికి. ఇదిగో కింద దాకా తవ్వి ఈ సీ గ్రాస్ అంతా ఎతికి ఎక్కడెక్కడ నుండి తెచ్చి చేయడబెట్టి ఈ కెల్ప్ ఇంకా ఈ ఫిషెస్ అయితే ఇంకా తలకాయ అనమాట. దానికోసం ఏదో ఒకటి బాగానే ఉంది లుక్ అయితే. బాగుంటుందంటే ఎవడో కష్టపడారు చెప్పండి. ఇదిగోండి దూరం నుండి చూడడానికి అయితే ఇలా ఉందన్నమాట. సో ఆ నిద్రపోట్లు అయితే తీసేస్తున్నా గైస్. సో నెక్స్ట్ ఎపిసోడ్ కాదు ఇంకెప్పుడైనా పైన ఇంకొక ఫ్లోర్ అయితే కట్టబోతున్నాం, ఎందుకంటే సరిపోవట్లేదు సరిగ్గా మన ప్లేస్. చూసారు కదా ఆల్రెడీ లోపల ఒక చికెన్ ఉంటుంది మనతో పాటు. ఎస్, దీని గురించి చెప్పడం మర్చిపోయాయి కదా, వీడి పేరు పులి గైస్. వీడు నాతో పాటు ఇది ఉంది కదా, ఇది చేస్తున్నాను. సో ఆ టైంలో దొరికాడు వీడు నాకు. కాకుండా ఇప్పుడైతే వీడు నన్ను మర్చిపోయాడా ఏమో, అసలు నేను లేపుతున్నా కూడా లేయట్లేదు ఈ మధ్య. పులి అని పెట్టుకుని దీని పేరు ఏమోలే, ఇంకా లేయట్లేదు. సో ఇప్పుడు స్టోన్ కట్టర్తో పని అయితే అనుకుంటా. ఓకే తీసుకెళ్దాం. సో అదే నైట్ అవుతుంది. సో మ్యాక్సిమం బిల్స్ అన్న అవతల కట్టబోతున్నాం గైస్. ఇది చెప్పడం మర్చిపోయానబ్బా, ఈ టార్చెస్ అనమాట. సో ఈ టార్చెస్ అయితే నేను పెట్టుకుంటూ వచ్చాను, ఎందుకంటే ఇక్కడంతా జాంబీస్ అయితే స్పాన్ అవుతున్నారు అనమాట. సో దానికోసం ఇంకా దాంట్లో ఎలాంటి చేంజ్ అయితే లేదు, ఎలా ఉందో అలానే. ఓకే దాంట్లో కూడా ఏం చేంజ్ లేదు, ఎలా ఉందో అలానే ఉంది. సో ఫస్ట్ అయితే స్లీప్ వేసేద్దాం. అండ్ గ్రాఫిక్ కార్డ్ అయితే కొందాం గైస్, కొత్త గ్రాఫిక్ కార్డు. ఎన్ని రోజులని ఇదే ల్యాక్లో ఉంటుంది చెప్పండి. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి ప్రజెంట్ 3080 కొందాం అనుకున్నాను, ఎందుకంటే నా దగ్గర అంత బడ్జెట్ లేదు దానికోసం. ఓకే సో ఇప్పుడు వెళ్ళికైతే స్టార్ట్ అయితే చేద్దాం. తక్కువ ప్లేస్ అన్నా చాలు గైస్, చాలు. ఓకే స్టార్ట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్లాక్స్ చేద్దామని తీసుకున్నా, డీప్ స్లేట్. సో చూసారు కదా, సో ఏ బ్లాక్ అన్నా తీసుకోవచ్చు మీరు. సో 6x4 అదే 6x4 చేసుకోవాలి ఇప్పుడు, అంటే పైకే 1 2 3 4 5 6. సో 6 కదా, ఇప్పుడు 1 2 3 4 ఇది. సో ఇలా ఇదిగా అటు సైడ్ నుండి ఇట్లా వస్తే 6, ఇటు సైడ్ నుండి ఇది 4. సో 2 3 4 5 6. సో మధ్యలో అవసరం లేదు, అసలు మళ్ళీ అది అవసరం లేదు, తీయాల్సి వస్తుంది మళ్ళీ. సో ఇప్పుడు ఇట్లా ఒక ఇదిగోండి ఇక్కడ చూడండి. సో దీనికైతే అక్కడ లింక్ అయితే దీనికి ఉండాలి. సో మిగతావన్నీ దీనికే ఆ హాపర్కి ఉండాలి స్టార్టింగ్లో దానికి. ఎస్. అండ్ ఒక నిమిషం ఆగండి, నెక్స్ట్ ఏం చేయాలో చూస్తాను. ఓకే గైస్ చూస్తాను.
సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2 బ్లాక్స్ అయితే హైట్ పెంచుకోవాలి. సో 1 2 3 4 ఒక నిమిషం ఎందుకు కౌంట్ చేస్తున్నా 1 ఆర్ని తీసే. సో ఓకే, ఇంకొక బ్లాక్ పైకి అనుకుంటున్నా అంతే. ఈడొకటి మర్చిపోయాం. ఎస్. సో ఈ లుక్ కూడా బాగుంది కదా, వీళ్ళతో కూడా ఏదైనా ప్లాన్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇది కట్టాము. సో ఇప్పుడు ఇక్కడ ఒక స్లాబ్, ఈ స్లాబ్ తీసుకుందాం. వద్దు ఇది వద్దు, ఇదే తీసుకుందాం. వద్దులే, ఇది తీసుకుందాం. సో ఇలా అయితే ఉండాలి. ఇప్పుడు ఒక ట్రాప్ డోర్. ఎస్. నో ఇటు సైడేనా? ఇదే 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 అంతే అంతే. సో ఇప్పుడు వచ్చేసి సో వాటర్ అయితే తీసుకోవాలి. ఒక నిమిషం, ఇక్కడ ఒక వాటర్ సోర్స్ చేసేసుకున్నాను. ఓకే, ఇంకా స్టార్ట్ అయితే చేసుకుందాం. సో ఇప్పుడు ఒక నిమిషం, మన దగ్గర ఉంది. ఎస్, లావా బకెట్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు బ్లాక్ ఉండాలనుకుంటా. ఇక్కడ కూడా బ్లాక్స్ అని నింపేద్దాం. సో ఇప్పుడు 4 సైడ్లు. అరే ఇటు సైడ్ రా. సో అంతా ఫిల్ చేసిన తర్వాత అయితే వద్దులే, ఎట్లా దగ్గరే అన్నాం కదా, మళ్ళీ ఇప్పుడు టైం లాస్ పెట్టాల్సినంత అవసరం అయితే ఏం లేదు. సో తీసుకొని పెట్టాను అనుకుంటా. సో థర్డ్ బ్లాక్ పెట్టా. థర్డ్ బ్లాక్ ఇంకా ఒకటి, ఫోర్త్ బ్లాక్. ఎస్. ఒక్క నిమిషం, ఏమైంది ఇక్కడ? ఏంటి ఇక్కడ వాటర్ వస్తుందా? ఓకే, దీన్ని ఇచ్చానమాట. ఇప్పుడు దీన్ని బ్లాక్ చేస్తే అలా ఓపెన్ అయిద్దరే. ఓపెన్ అవ్వదుగా, చిన్న ప్రాబ్లం వేసి నేను పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ పెట్టేద్దాం. అంతే అనుకుంటా. ఎస్. ఇప్పుడు ఇందాక ఏమైందా? ఎస్. ఇప్పుడు పైకి వెళ్దాం. ఎస్. ఇప్పుడు పైన పని ఉందన్నమాట మనకు. ఎస్. ఇప్పుడు ఒక బ్లాక్ హైట్ అనుకుంటా, ఒక బ్లాక్ హైట్ ఉండి మనకు ఇది కావాలి లాభకి. ఒక బ్లాక్ హైట్ పెంచుతాం ఆగండి, ఎందుకంటే భయం అనమాట, చిన్న భయం, కింద పడితే చచ్చిపోతామని. ఎస్, అయిపోయింది. ఇంకా అయిపోలేదా? ఎస్. ఇప్పుడు సో వీటికి ఇక్కడ స్ప్రెడ్ అవనియండి ముందు. ఏమైంది ఇప్పుడు? ఓర్ నాయనా, పెద్ద ప్రాబ్లమే వచ్చిందిగా. ఒక్క నిమిషం ఆగండి, ఇది ఇక్కడ చిన్న ప్రాబ్లం అయితే వచ్చేసింది. ఒక్క నిమిషం. అంత స్టోన్గా మారిపోయిందా? దీంట్లోకి 4. ఒక్క నిమిషం, చిన్న ప్రాబ్లం అయితే వచ్చిందన్నమాట, ఒకసారి చూసుకొని వస్తాను. సో గైస్, ఎప్పుడైతే తెలుసుకొని వచ్చేసానమాట, చూసా కదా మన లైటింగ్ సిస్టమ్ అయితే ఎలా ఉందో. సో చాలా బాగుంది. ఒక నిమిషం, మూన్ కదా. ఇందులో అయితే మూన్ డిఫరెంట్గా ఉందన్నమాట. మామూలు దాంట్లో అయితే రౌండ్గా కనబడింది. ఓకే, సో ఫస్ట్ అయితే స్లీప్ వేసేద్దాం. సో మార్నింగ్ అయితే వెళ్దాం అనమాట. అక్కడికి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు కదా, అది అక్కడ నుండే కనబడిపోతుంది. సో తెలిసింది ఏంటంటే అక్కడ మనం చిన్న తప్పు చేసాం. ఒక్క నిమిషం చూపిస్తా. వెళ్ళే ఇది పైన పెట్టేసుకో. ఇక్కడ వాటర్ పెడతాం కదా, దానికి ముందు పైన బ్లాక్స్ పెట్టుకోవాలి దానికి. ఎస్. ఇప్పుడు ఇక్కడ వాటర్ పెట్టాలి.
ఇందాక మనం చేసింది ఏంటంటే అక్కడ పైన బ్లాక్స్ పెట్టకుండా పెట్టేసాము, లావా వచ్చి డైరెక్ట్ వాటర్ మీద పడిపోయింది. సో అది జరిగిందనమాట. సో ఈడ అరే పద, ఇక్కడ ఒకటి థర్డ్ వన్ ఇప్పుడు పెట్టాను కదా, పోయిందా ఏమోలే. లాస్ట్ వన్, ఎస్ అంత సెట్. ఇప్పుడు పైకి వెళ్ళాలి. సో ఏది ఇది కాదు ఈ బ్లాక్స్ ఏవి అయిపోయాయి అనుకుంటా. అబ్బా ఓకే, సమ్ టైమ్స్ వీళ్ళతో కూడా మేనేజ్ చేయొచ్చు. ఏదొకటి లేకపోతే ఒక్క నిమిషం ఆగండి. ఈ కింద బ్లాక్స్ తీసేద్దాం. ఓకే, ఇది కూడా ఏది పడిందా, వీటి ప్లేస్లో వీటిని పెట్టేద్దాం. డైరెక్ట్ యాక్చువల్గా నాకు నచ్చదు, కానీ ఈ బిల్డ్కి వాడేస్తున్నా. సో పర్లేదు, మ్యాక్సిమం మార్చను. వా మనకు దూలు ఎక్కువ కదా, నార్మల్గా అట్లా నడుచుకుంటూ వచ్చేసింటే అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఏదైనా క్లోజ్ చేయాలా? ఒక్క నిమిషం ఆగండి, చూసేసి వస్తాను. ఓకే గైస్, తెలుసుకున్నాను అనమాట. సో ఈ ట్రాప్ డోర్ పైన కూడా ఒక బ్లాక్ పెట్టేయాలి. ఒక నిమిషం, కింద రావట్లేదు కదా, ఇది క్లోజ్ చేసుకుందాం. పర్లేదు, క్లోజ్లో పెట్టేద్దాం. సో ఇప్పుడు పైకి ఎక్కుదాం. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లావా బకెట్ ఉందా, లేదంటే దీనిపైన కూడా బ్లాక్ పెట్టేద్దాం గైస్. ఇప్పుడు రైట్ సైడ్ నుండి సెకండ్ బ్లాక్లో ఇక్కడ లావా పెట్టాలి. ఎస్, పూర్తిగా స్ప్రెడ్ అయినంత వరకు అయితే ఆగాలన్నమాట. ఏంటి ఇక్కడ మాత్రం ఏంటి ఇంతేనా, ఇలానే స్ప్రెడ్ అయితే. సో ఓకే, కాకుండా మీకైతే పక్కా సిల్క్ టచ్ పికాక్స్ అయితే ఉండాలి గైస్ ఇది రావాలంటే. సో నా దగ్గర ఇప్పుడు ఉందా? ఎస్, నా దగ్గర ఉంది. సో వెనకాల అలా తీసుకుంటూ పోవడమే. సో ఒక నిమిషం వరకు ఎంత వస్తుందో మనకు కూడా తెలీదు, చూద్దాం. సో ఎంతలా వచ్చిద్దో. నేనైతే ఏఎఫ్కే ఉన్నా, కాసేపు ఏఎఫ్కే అయితే ఉంటాను అనమాట. సో 1 minute వరకు. సో అంతవరకు అయితే టైం ల్యాప్స్ అయితే ఉంటుంది. సో ఓకే గైస్, సో 1 minute వరకు అయితే ఉన్నాను అనమాట. సో మధ్యలో అయితే 10 కాంబినేషన్ అయితే కలెక్ట్ అయ్యింది, కాకుంటే అది ఇంకా పర్లేదు అనుకుంటున్నా. ఇప్పుడైతే రావట్లేదు. సో ఓకే, ఎందుకో వస్తుంది గైస్. ఎందుకు ఇప్పుడు రావట్లేదు మళ్ళీ? ఏం లేదు, ఎలా ఉన్నారో అలానే చెప్పాను. అది చూసారా, మధ్యలో వస్తుంది. ఏదో పైన లావా తేడా అనుకుంటా గైస్. సో ఒక నిమిషం ఆగండి. సో లావా కరెక్ట్గానే వేసామా లేదా ఒకసారి, ఇది కరెక్ట్గానే వేస్తున్నామా లేదా? ఓకే, ఇలా ఉండాలి. సో రైట్ సైడ్ నుండి సెకండ్ బ్లాక్ ఇది పూర్తిగా స్ప్రెడ్ అవ్వాలి. కమాన్, స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉందో? ఇప్పుడేం ప్రాబ్లం లేదు, లేదు. నాకేమో ఏదో చిన్న ప్రాబ్లం, ఏమో సంథింగ్. చూసారు కదా. సో మనకైతే 1 minute అయితే దాదాపు 64 వేసుకోండి. సో ఇంకా 1 stack అనుకోండి. సో 1 minute వరకు అయితే. సో చూసారు కదా ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. సో
ఇదైతే కట్టడానికి పెద్ద విషయమేం కాదు, కాకుండా నేను చాలా టైం తీసుకున్నా. చాలామంది ఎలాగ చేసేసుకుంటారంటే దీన్ని, సో ఇలా ఇక్కడ ఒక నిమిషం, ఇలా 5 బ్లాక్స్ అనుకుంటా, ఇక్కడ లావా పెట్టేసుకుంటారు, ఇక్కడ ఈ బ్లాక్ ఖాళీగా ఉంటుంది, సో ఇక్కడ వాటర్ వేస్తారు, సో అప్పుడు ఇక్కడ కాబుల్ స్టోన్ జనరేట్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది అయితే స్టోన్ అనమాట. సో స్టోన్ కావాలి. సో ఓకే, వీడియో ఎండ్ చేసే ముందు అయితే ఇక్కడ కొంచెం డిజైనింగ్ అయితే చేసుకుందాం దీనికి. ఎలాగో ఇది అయితే అంత బాగా అయితే కనపడద్దు బిల్స్లో ఇక్కడ, సో అందుకోసం మన దగ్గర స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే ఇక్కడ కింద స్లాబ్స్ పెట్టుకుందాం, చూద్దాం. ఇది బాగుంటే ఇంకా పైన కూడా పెడదాం స్లాబ్స్ ఇలానే. కమాన్, బాగానే ఉందా? పైన పెట్టిన తర్వాత చూద్దాం. తీసేది బాగానే ఉంది. నన్ను అడిగితే ఇదైతే చాలు గైస్ మనకు. అండ్ పికాక్స్కి ఇంకా ఎఫిషియన్సీ పెట్టుకుంటే మంచిదే. నేను చూడండి అసలు డైమండ్ పికాక్స్ చేసుకోకుండా నేను ఈ ఐరన్ దానికి చేసుకున్నాను, ఇదేమో అయిపోతుంది ఇప్పుడు. ఓకే పర్లేదు. సో ఇదేంట్రా, అన్బ్రేకింగ్ 3 పెట్టుకుంటే అయిపోద్ది గైస్, అన్బ్రేకింగ్ 3 కానీ 4 కానీ, సో పర్లేదు. అండ్ నా దగ్గర క్యాంప్ ఫైర్ ఉందన్నమాట, ఇది మనకు స్టోన్ మేకర్ కదా. సో ఒక్క నిమిషం పైకి వెళ్దాం, బకెట్లో వాటర్ లేవు, ఇది కాదు ఇది ఇక్కడ పెట్టుకున్నా, వేరే తీసుకో. దీన్ని అయితే ఇక్కడ పైన పెట్టేద్దాం. సో ఇక్కడ నేనైతే తీసుకున్న ఈ కాబుల్ స్టోన్ వాల్ అయితే పెట్టేసుకుందాం ఇక్కడ. ఎస్, ఇక్కడ ఇట్లా కదా. ఎస్, సో ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది అయితే ఇది పెట్టేసుకుందాం. దీనికి ట్రాప్ డోర్స్ అయితే అక్కర్లేదు. ఎలా ఉంది? ఎస్ గైస్, అదిరిపోయింది. కాకుంటే దీనికి ఇంకా పెయింటింగ్స్ ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో దాని ఏముంది, నేనైతే అట్లా నెక్స్ట్ ఎపిసోడ్ అలా పెట్టేస్తానులే. సో చెప్పండి మన స్టోన్ మేకర్ గురించి ఏమనుకుంటున్నాను కింద కామెంట్ సెక్షన్లో. సో మనకైతే బాగానే ఇస్తుంది లోడ్ కాదు, ఇది స్టోన్ అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నాకు తెలిసి ఒక ఏదో ఒకటి గైస్, సో నేను ఏదో ఒకటి ఆలోచించి చెప్తాను అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదైనా చేద్దాం. సో వీడియో అయితే ఇక్కడ దాకా గైస్. సో వీడియో వస్తే పక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి, వాళ్ళకి కూడా వస్తుందేమో చూద్దాం. అండ్ మన స్టోన్ మేకర్ గురించి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా రేపు కలుద్దాం గైస్, బాయ్.